హాయ్ హలో వెల్కమ్ టు నిష్ఠా కిచెన్ స్పెషల్. ఈరోజు మనం నిష్ఠా కిచెన్ స్పెషల్లో ఏం చేసుకోబోతున్నామో చూద్దామా. గోధుమ బిస్కెట్స్, ఇవి చాలా హెల్తీగా పిల్లలకి పెట్టచ్చు ఫ్రెండ్స్. మనం ఓకేనా, స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా నేను 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. అందులోని మనం 1/2 kgకి బౌల్కి అరసకానికి షుగరు పౌడర్ చేసుకొని వేసుకొని 2 స్పూన్ల సూజీ రవ్వ, అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది 2 స్పూన్లు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన దాంట్లో నేను బటర్ వేసాను ఫ్రెండ్స్. ఇది బటర్ వేస్ట్ చేసుకుంటాం మనం. నేను బటర్ వేసిన వీడియో స్లిప్ అయింది కొంచెం. ఇదిగో ఈ గరిటతో నేను దాని నిండా కూడా ఒక బటర్ తీసుకున్నాను. బటర్ వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకొని అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. బటర్ వేయడం వల్ల ఈ బిస్కెట్స్ మంచి టేస్ట్గా ఉంటాయి. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం ఇలాగా చపాతీ పిండిలాగా మనం కలుపుకొని ఒక 1 అవర్ అలాగా పక్కన పెట్టేద్దాం. నేను తర్వాత 1 అవర్ అయిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇవి మనం ఫ్రై చేసుకోవాలి కదా బిస్కెట్స్. దీన్ని బాగా మనం శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా శుభ్రంగా కలుపుకొని మనం దీన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. శుభ్రంగా ఇలాగా మనం దీన్ని బాల్స్ కింద చుట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకొని అవి డ్రై అవ్వకుండా పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు తీసుకున్నది ఉంది కదా చపాతీ ముద్ద, దీన్ని మనం చక్కగా బిస్కెట్స్కి ప్రిపేర్ చేసుకుందాం. మనం కొంచెం పిండి జల్లించుకొని చూసారా, ఈ మాత్రం మందంతో దీన్ని చపాతీ కింద చేసుకొని మన దగ్గర ఏమైనా మోల్స్ ఉంటే దాంతో కట్ చేసుకోవడమో, లేకపోతే మన నచ్చినట్టు నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు. మా పిల్లలకి నేను ఇలాగా చేస్తున్నాను. నా దగ్గర ఉన్న మోల్తో నేను ఇలా చేస్తున్నాను. లేకపోతే కట్టర్ ఉంటే కట్టర్తో ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా మొత్తం కూడా చపాతీ కింద చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ శాతం ఇలాగే తింటారు. నేను ఈ మోల్స్తోనే చేస్తున్నాను. అలా సగం ఇలా సగం కూడా నేను చేస్తాను. చూసారా, మొత్తం ఇలా అయిన తర్వాత మనకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని మనం 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇవి అందులో మనం షుగర్ వేస్తాం కదా, బేగా కలర్ వచ్చేస్తాయి. చిన్న మంట పైన సిమ్లో పెట్టుకొని మనం దీన్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనం బటర్ వేసాం కదా, చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనే బిస్కెట్స్ కన్నా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ తింటారు. మనకి మంచి క్రిస్పీగా, లోన మెత్తగా చాలా బాగుంటాయి ఇవి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మనకి. మొత్తం కూడా నేను చేసుకున్నాను చూసారా, చూడండి. అది చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్ టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా నా అలాగే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తింటూ ఎంజాయ్ చేయండి. మా పిల్లలు పెడతాను ఇప్పుడు, చూడండి వాళ్ళు ఏమంటారో. ఏంటి మమ్మీ అని అంటున్నాడు మా వాడు. సర్ప్రైజ్గా తీసుకెళ్ళాను నేను. వాళ్ళకి చాలా ఇష్టం ఇవంటే. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అలాగే మీరు కూడా మీ పిల్లలకి పెడితే వాళ్ళు కూడా అలా ఎంజాయ్ చేస్తారు. ఇవి మనం బాక్స్లో కూడా పెట్టుకొని ఒక 3 months స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తారు తింటూ. నా వీడియో నచ్చితే కనుక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.